Hi everyone, good morning. Good morning. Good morning. Yeah. సో టాస్క్ 2 మెంబర్స్, 3 మెంబర్స్ మాత్రం చేశారు. సో ఓకే. సో రిమైనింగ్ మెంబర్స్ కూడా ఇన్ టైమ్‌కి సెండ్ చేసేలాగా ట్రై చేయండి. ఓకే. సో ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ ఏంటి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఇంగా పెండింగ్ ఉండే టాపిక్స్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ మనకి హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనకు రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ మనకు బేసిక్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అనగానే డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్, హెడ్, టైటిల్, బాడీ దీన్ని బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అంటామంట మనకి. హెడ్ సెక్షన్‌లో మనకు మెటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. బాడీ సెక్షన్‌లో విజిబుల్ కంటెంట్‌ని ప్రింట్ చేస్తాం. అదే ఈ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌లోకొస్తది. నెక్స్ట్ మనకు హెడింగ్ ట్యాగ్స్. హెడింగ్ ట్యాగ్స్ ఏమేమున్నాయి? హెచ్1 టు హెచ్6. H1 to H6. పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్‌ని P, పీతో రిప్రజెంట్ P. చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఐఎంజీ ట్యాగ్ ఇమేజెస్‌ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాం. ఎలిమెంట్స్ అంటే నేర్చుకున్నాం. అండ్ అదే విధంగా ట్యాగ్స్ అంటే నేర్చుకున్నాం. అండ్ మనకి ఏదైనా సరే ఇన్‌లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏమైనా నేర్చుకున్నామా? ఇన్‌లైన్ అండ్ Yes, sir. బ్లాక్ Yes, లెవెల్. no. ఇన్‌లైన్ లెవెల్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి? Inline means images అట్లా inline వస్తాయి. సో Block మనకి level సైడ్ అంటే బై సైడ్ ప్రింట్ అవుతాయన్నమాట. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే సైడ్ బై సైడ్ side ప్రింట్ by అవుతాయి. side. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎంటైర్ విడ్త్ ఆక్యుపై చేస్తాయి. ఇన్‌లైన్ లెవెల్ ఎలిమెంట్స్‌కి ఇమేజెస్, యాంకర్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్. ఇమేజెస్ గాని, యాంకర్ ట్యాగ్స్ గాని మన సైడ్ బై సైడ్ వస్తాయి. అంటే వాటి పక్కన సైడ్‌లో మనకి స్పేసింగ్ ఉంది అంటే సైడ్ బై సైడ్ వస్తాయి. స్పేస్ లేదనుకుంటే నెక్స్ట్ లైన్‌లోకి వస్తది. అండ్ అదే విధంగా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి ఎగ్జాంపుల్ Headings, paragraph. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, సెంటర్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్ ఇవన్నీ మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎలిమెంట్స్ ఇచ్చామంటే ఇవన్నీ వన్ బై వన్నే ప్రింట్ అవుతాయి మనకు. ఓకే. ఇంకేమైనా చెప్పామా? సో ఇక్కడ మనకు యాంకర్, యాంకర్ ట్యాగ్ ఇయే కదా. ఇంకేమన్నా ఉందా? మిస్ అయిందా? సో పేజెస్ క్రియేషన్. పేజెస్ క్రియేషన్, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. నెక్స్ట్ అదే విధంగా మనకి పేజ్ టు పేజ్ నావిగేషన్. ఇవే కదా మనకి ఇంతవరకు జరిగింది. ఇంకేమన్నా టాపిక్స్ చెప్పామా? ఇంతేనా? క్లాస్ 3లో మనకి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ క్లాస్ 4 అండ్ 5లో ఇది. క్లాస్ 3 ఇంకా ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేసుకునేటి? అంతే కదా. అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, ఇండెక్స్ పేజ్, యా డన్. సర్వీసెస్ పేజ్. ఓకే. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్లో మనం టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, బట్ యాంకర్ ట్యాగ్లో ఎందుకనేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఫైల్ పాత్ వీటి గురించి చూద్దాం. సో యాంకర్ ట్యాగ్ ఇంతవరకు మనం చూసింది ఏంటంటే పేజ్ టు పేజ్ నావిగేషన్ చూసాం. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం ఎలా నావిగేట్ అవుతామని మాత్రం చూసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి, ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి మనం ఎలా వెళ్ళాలి, ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం ఆ వెబ్సైట్ లింక్ని న్యూ ట్యాబ్లో ఎలా ఓపెన్ చేయాలి, సేమ్ ట్యాబ్లో కాకుండా న్యూ ట్యాబ్లో ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇక్కడ చూస్తామన్నమాట. సో మనకి హెచ్టీఎంఎల్ క్లాస్ 3 కూడా నేను సపరేట్ ఫోల్డర్ పెట్టుకుంటున్నా. సో హెచ్టీఎంఎల్ ఇట్స్ క్లాస్ 3. సో ఫస్ట్ ఫైల్ టార్గెట్, టార్గెట్ డాట్ హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ హెచ్టీఎంఎల్ రాసి హెచ్టీఎంఎల్5 అని సెలెక్ట్ చేసుకోగానే మనకు హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ స్ట్రక్చర్లో ఏదైనా సరే ఎనీ నేమ్. సో టార్గెట్ అని నేమ్ ఇస్తున్నాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంకొక పేజ్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ మనకు అబౌట్ డాట్ హెచ్టీఎంఎల్ అని చేస్తున్నాం. అబౌట్ డాట్ హెచ్టీఎంఎల్
ఈ అబౌట్ డాట్ హెచ్టీఎంఎల్ నేను ఏం చేస్తున్నా అంటే హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నా, ఆడ టైటిల్లో అబౌట్ పేజ్ తీసుకుంటున్నాం, ఇక్కడ మనకు H1లో వెల్కమ్ టు అబౌట్ పేజ్. అండ్ అదేవిధంగా ఈ వెల్కమ్ టు అబౌట్ పేజ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్లో మనం హోమ్కి నావిగేట్ చేయమని చెప్తున్నా. ఆ హోమే టార్గెట్ అనుకుంటున్నా. హోమే టార్గెట్ అనుకుంటే టార్గెట్ ఇచ్చిన నేమ్ ఏంటి? 01_ target.html ఇలా మొత్తం. ఓకే, ఈ మొత్తం అనమాట హోమ్ పేజ్ అనమాట మనకి. ఇప్పుడు మనకు H1లో నేను వెల్కమ్ టు అబౌట్ పేజ్ అనేసి ఇచ్చాను, అండ్ టార్గెట్లో వచ్చేసి మనకు నౌ సీ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ అబౌట్లో వెల్కమ్ టు అబౌట్ పేజ్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు ఈ టార్గెట్ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నాం, పేజ్ టు పేజ్ అనమాట. ఇక్కడ అబౌట్ పేజ్ అనేసి ఉంటున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే H1లో నేను వెల్కమ్ టు హోమ్ పేజ్ అని రాస్తున్నా. జనరల్గా వెల్కమ్ టు హోమ్ పేజ్ అని రాస్తున్నా. నా సిరీస్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇప్పుడు ఇక్కడ చూడంగానే ఇది హోమ్ పేజ్, వెల్కమ్ టు హోమ్ పేజ్ అనేసి వచ్చింది. ఇప్పుడు ఈ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. అబౌట్ పేజ్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అబౌట్కి అంటే ఇక్కడ లింక్ ఇవ్వాలి. అంటే అబౌట్కి మనకి క్లికబుల్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి మనం వెళ్ళాలి అంటే వి యూజ్డ్ యాంకర్ ట్యాగ్, అంతే. వి యూజ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అనేది ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి కానీ నావిగేట్ చేస్తుంది. పేజ్ టు పేజ్ కానీ, పేజ్ టు వెబ్సైట్ కానీ మనకి నావిగేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చాం అబౌట్. ఇప్పుడు అబౌట్ని క్లిక్ చేస్తే ఇక్కడికి నావిగేట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఈ అబౌట్ పేజ్కి వెళ్ళాలి అంటే ఆ అబౌట్ పేజ్కి ఏమని సేవ్ చేసామో ఆ నేమ్ వచ్చేసి ఈ hrefలో ఇవ్వాలి, about.html. దట్స్ ఇట్, about.html. సేమ్ పాత్లో ఉంది కాబట్టి మనకి ఏ పాత్ మనకి ఇచ్చే అవసరం లేదు. నా సిరీస్ ఇలాగా, నా సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళి చూడండి, అబౌట్ అనేసి వచ్చింది, వెల్కమ్ టు అబౌట్ పేజ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ హోమ్ ఇచ్చాం, హోమ్ క్లిక్ చేసి మళ్ళీ వెల్కమ్ టు హోమ్ పేజ్, అబౌట్ పేజ్, హోమ్ పేజ్, అబౌట్ పేజ్, హోమ్ పేజ్. ఈ పేజెస్ అన్నీ ఒకటే పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతున్నాయి. చూడండి, హోమ్ పేజ్లోనే అబౌట్ వస్తుంది, అబౌట్లోనే హోమ్ వస్తుంది. ఇట్లాగా సేమ్ పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక పేరాగ్రాఫ్ తీసుకున్నా. ఇక్కడ గో టు ఐలాండర్ టెక్ పేజ్ అనేసి అంటున్నా. గో టు ఐలాండర్ అంటే ఐలాండర్ కంపెనీ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇట్స్ నాట్ పేజ్, ఇట్స్ ఏ వెబ్సైట్ అనమాట మనకి. ఇప్పుడు నేను ఈ ఐలాండర్ టెక్ వరకు మాత్రమే లింక్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి గో టు అనేసి టెక్స్ట్, ఈ ఐలాండర్ టెక్ అనేది మొత్తం ఇప్పుడు పేరాగ్రాఫ్ ఇచ్చామంటే ఇదంతా టెక్స్ట్ అయిపోద్ది మనకి. ఎలాగో ఇదంతా టెక్స్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఈ ఐలాండర్ టెక్ వరకు మాత్రమే నేను లింక్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇక్కడి వరకు మాత్రమే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇది కట్ చేస్తున్నా, యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా యాంకర్ ట్యాగ్ మిడిల్లో. సీస్ అవుట్పుట్ చూద్దాం. సీస్ ఇప్పుడు ఐలాండ్ టెక్. ఓకేనా? ఇప్పుడు మనకి ఐలాండ్ టెక్ పేజ్కి వెళ్ళాలి. ఐలాండ్ టెక్ పేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో తెలియాలి మీకు. ఆ వెబ్సైట్ ఓపెన్ అయితేనే ఆ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి మీరు. ఓకే, సిరీస్ ఓపెన్ చేసాం, కొద్దిగా లోడ్ అవుతుంది. సిరీస్. సో ఇట్స్ ఏ ఐలాండ్ టెక్ ఓపెన్ అయింది. సో ఈ సేమ్ పాత్ని కాపీ చేసుకొని ఐలాండ్ టెక్ని ప్రెస్ చేసినప్పుడు ఏ పాత్ అవుతుందో ఆ పాత్ని కాపీ చేసుకొని ఆ పాత్ని మనం ఈ hrefలో ఇచ్చేయాలి. నా సిరీస్ ఇది hrefలో నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ HTML పేజ్లో నేను చూస్తే ఇప్పుడు గో టు ఐలాండ్ టెక్ అంటున్నా. సో దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేయగానే మనం చూడండి ఇలా వెళ్ళింది. సో క్లిక్ చేయగానే ఇలా వెళ్ళింది చూడండి, క్లిక్ చేయగానే ఇలా వెళ్ళింది. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఈ పేజ్ అనదర్ వెబ్సైట్ అనమాట. ఈ పేజ్ అనదర్ వెబ్సైట్. ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి అంటే వి యూజ్ టార్గెట్ అనమాట. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినప్పుడు మన టార్గెట్ రాయకూడదు. బట్ ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి అంటే
వి యూస్ టార్గెట్. టార్గెట్ రాయాలి. టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్ అనమాట. టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్. ఇప్పుడు దీని మీనింగ్ ఏందంటే మనకు, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరొక న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అయితది. క్లిక్ చేసినప్పుడు వేరొక న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అయితది. సీ దిస్. ఇప్పుడు వేరొక ట్యాబ్‌లోకెళ్ళాను చూడండి. మనకి ఇంతకుముందు కరెంట్ పాత్‌లో ఓపెన్ అయ్యేది. టార్గెట్ రాయకపోతే కరెంట్ పాత్‌లో ఓపెన్ అయ్యేది. టార్గెట్ రాసాక మనకేమైతదంటే క్లిక్ చేసినప్పుడల్లా మనకు న్యూ పేజ్ ఓపెన్ అవుతది. చూడండి. న్యూ ట్యాబ్ ఓపెన్ అయితది. క్లిక్ చేసినప్పుడల్లా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతది. సీ దిస్. క్లిక్ చేసినప్పుడల్లా మనకి న్యూ ట్యాబ్‌కెళ్తది. క్లిక్ చేసినప్పుడల్లా న్యూ ట్యాబ్‌కెళ్తది. క్లిక్ చేసినప్పుడల్లా న్యూ ట్యాబ్‌కెళ్తది. బట్ ఇలా మనం క్లిక్ చేసినప్పుడల్లా ఎన్ని సార్లు ట్యాబ్ ఓపెన్ చేస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ మనకి ఇలాగ ఇన్ని సార్లనమాట. సో, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనకు అండర్ స్క్వేర్ బ్లాంక్ గాని, బ్లాంక్ గాని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అండర్ స్క్వేర్ బ్లాంక్ అంటే క్లిక్ చేసినప్పుడల్లా న్యూ ట్యాబ్ వస్తది. ఇప్పుడు ఓన్లీ బ్లాంక్. ఓన్లీ బ్లాంక్ అంటే ఏమైతదంటే క్లిక్ చేసినప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అయితది. క్లిక్ చేసినప్పుడు న్యూ పేజ్ వస్తది. బట్ మళ్ళీ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఓపెన్ అయిన పేజే ఓవర్ రైడ్ అవుతది చూడండి. ఆల్రెడీ ఓపెన్ అయిన పేజ్‌లోనే ఓవర్ రైడ్ అవుతూ ఉంటది. సో, అందుకోసం మనకేందంటే ఇక్కడ ఈ కేసెస్‌లో టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్ అంటే క్లిక్ చేసినప్పుడల్లా ఒక న్యూ ట్యాబ్ వస్తది. లేకపోతే ఓన్లీ బ్లాంక్ అంటే క్లిక్ చేసినప్పుడు ఓన్లీ మనకు ఒక పేజ్ ఓపెన్ అయితది. మళ్ళీ రిమైనింగ్ అన్నీ అదే పేజ్‌లోనే ఓపెన్ అవుతూ ఉంటాయి. అండర్ స్క్వేర్ బ్లాంక్‌కి డిఫరెన్స్ అదే. అండర్ స్క్వేర్ బ్లాంక్ అంటే క్లిక్ చేసిన ప్రతిసారి న్యూ పేజ్ ఓపెన్ అవుతూనే ఉంటది. అదేవిధంగా బ్లాంక్ అంటే మనకు ఓన్లీ వన్ పేజ్ ఓపెన్ అయితది. అదే పేజ్‌లో ఓవర్ రైడ్ అవుతుంటది. ఇది టార్గెట్ గురించనమాట. క్లియరా? ఎస్. ఏమైనా డౌట్ ఉందా? టార్గెట్ అట్రిబ్యూట్ గురించి? ఓకే. టార్గెట్ గురించి క్లియరా? సో, మనకి ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన వెబ్‌సైట్‌లో. ఎందుకంటే మన కమింగ్ సీఎస్ఎస్‌లో గాని, లేదా జావా స్క్రిప్ట్‌లో, బూట్‌స్ట్రాప్‌లో గాని ఇలాంటియన్నీ మనకు రావు. ఓన్లీ హెచ్‌టీఎంఎల్‌లోనే వస్తాయన్నమాట ఇలాంటియన్నీ మనకి. వీటిని బేస్ చేసుకొని మనం చేస్తాం. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అనమాట. సో, ఇట్స్ ఎ ఫ్రేమ్. ఇట్స్ ఎ వన్ ఫ్రేమ్ అనమాట. ఒక ఫ్రేమ్ లాగా ఉంటది. అంటే ఈ ఫ్రేమ్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే, ఏదైనా సరే ఒక వెబ్‌సైట్‌లో, ఒక వెబ్ పేజ్‌లో నాట్ వెబ్‌సైట్, ఒక వెబ్ పేజ్‌లో ఒక ఫ్రేమ్ లాగా ప్రింట్ చేయాలి అంటే, ఈ ఐ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తాం. ఈ ఐ ఫ్రేమ్‌లో ఏమేం ప్రింట్ చేసుకోవాలంటే, ఏమేం ప్రింట్ చేసుకోవచ్చు అంటే, మన వెబ్ పేజ్‌ని అదే పేజ్‌లో చూపించాలన్నా చూపించొచ్చు. మన వెబ్ పేజ్‌ని మన వెబ్ పేజ్‌లో వేరొక వెబ్ పేజ్‌ని చూపించాలన్నా చూపించొచ్చు. అండ్ అదే విధంగా పీడీఎఫ్ ఫైల్‌ని చూపించాలన్నా ఐ ఫ్రేమ్‌లో చూపించొచ్చు. అండ్ అదే విధంగా గూగుల్ మ్యాప్స్ మన వెబ్ పేజ్‌లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు. అదే విధంగా యూట్యూబ్ వీడియోస్ ప్రింట్ చేయాలన్నా ప్రింట్ చేయొచ్చు. మెయిన్ ఐ ఫ్రేమ్‌ని యూజ్ చేసుకొని మెయిన్‌గా మనం చేసేదేంటంటే యూట్యూబ్ వీడియోస్‌ని ప్రింట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనకి గూగుల్ మ్యాప్స్‌ని ప్రింట్ చేయొచ్చు. సేమ్ లైక్ పీడీఎఫ్ ఫైల్స్. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. ఆప్షనల్ వచ్చేసి అదర్ వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. అదర్ వెబ్‌సైట్‌ని కూడా డిస్‌ప్లే చేయొచ్చు. అదర్ వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్‌ని కూడా మనం డిస్‌ప్లే చేయొచ్చు. ఇదనమాట. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 2 చేద్దాం. మళ్ళీ తర్వాత ఈ 2ని మళ్ళీ ఎలా చేద్దామో చూద్దాం. సో, ఫస్ట్ iframe.html. సో, హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ తీసుకొని ఎప్పుడైనా సరే మనకు హెచ్టీఎంఎల్ పేజ్ చేస్తున్నామంటే ఏదైనా సరే హెచ్టీఎంఎల్ చేస్తున్నామంటే కంపల్సరీ మనకి హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఇక్కడ మన టైటిల్‌లో ఏం చేస్తున్నాం? ఈ మొత్తం పేజ్‌ని డిస్క్రైబ్ చేసే వన్ ఆఫ్ ది నేమ్ అనమాట. ఈ ఎంటైర్ పేజ్‌ని ఏం డిస్క్రైబ్ చేస్తదో ఆ నేమ్ రాస్తాం ఇక్కడ. ఇక్కడ మనకి హెడ్డింగ్ రాసుకుంటాం. ఐ ఫ్రేమ్ ఇక్కడొచ్చేసి అదర్ వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్ అనేసి రాస్తున్నాం. అదర్ వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్‌ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఐ ఫ్రేమ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఐ ఫ్రేమ్ ఇలా ఎస్ఆర్‌సి ఫ్రేమ్ బోర్డర్ తీసేస్తున్నా. మనకి ప్రెజెంట్ వద్దులేండి. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఇలా ఉంటది. నెక్స్ట్ ఐ ఫ్రేమ్ అన్నాడు మనకి. ఇది సింటాక్స్ అనమాట మనకి. ఇప్పుడు మనకి ఒకసారి అవుట్‌పుట్‌కెళ్ళి చూద్దాం. ఐ ఫ్రేమ్ నథింగ్ బట్ వన్ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ లాగా ఉంటది. ఈ ఫ్రేమ్‌లో అదర్ వెబ్ పేజ్‌ని చూపించాలనుకుంటున్నా. అదర్ వెబ్ పేజ్‌ని చూపించాలంటే ఇక్కడే ఉన్నాయి. ఇదే పాత్ర మనకి అబౌట్.html ఉంది. ఇక్కడ డైరెక్ట్‌గా ఆ పేజ్ పెట్టేస్తే సరిపోద్ది అంతే. అబౌట్.html.
ఆ పేజ్ నేమ్ పెట్టగానే మనకేమైద్దంటే ఈ ఫ్రేమ్‌లో మనకు అబౌట్ పేజ్ కనిపిస్తది. ఈ ఫ్రేమ్‌లోనే హోమ్ క్లిక్ చేసి హోమ్ పేజ్‌కెళ్తది. ఈ పేజ్‌లోనే మనకి చూడండి, ఈ పేజ్‌లోనే నావిగేట్ అవుతున్నది ఇదంతా. ఈ పేజ్‌లోనే నావిగేట్ అవుతాయి ఇదంతా. ఓకే. ఈ ఫ్రేమ్‌లోనే మనం ఏ పేజ్‌ని చూపిస్తే ఆ పేజ్ మనకెళ్తది. అండ్ అదే విధంగా వేరొక వెబ్‌సైట్ అన్నమాట. ఇందాక మనం ఓపెన్ చేసిన వెబ్‌సైట్ ఏందంటే islandtech.com. islandtech.com. ఇదే పేజ్ నేను ఈ ఫ్రేమ్‌లో చూపించాలనుకుంటున్నా. ఇదే ఫ్రేమ్‌లో మనం చూపించాలంటే ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయాలి. ఎస్ఆర్‌సీలో ఇచ్చేయాలి. ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓపెన్ అయింది. ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్‌ని వచ్చేసి ఇక్కడికొచ్చి పేస్ట్ చేయాలి. ఎస్ఆర్‌సీలో ఇవ్వాలి అంతే. సీ థిస్. కొద్దిగా లోడింగ్ అవుతోందంటే ఈ పేజ్ కూడా లోడ్ అవుతోంది. నౌ సీ థిస్. ఓపెన్ అయింది. బట్ ఇక్కడ చూస్తే చాలా చిన్నదిగా ఉంది ఫ్రేమ్. చాలా చిన్నదిగా ఉంది ఫ్రేమ్. కొద్దిగా బిగ్గరగా చేసుకోవాలంటే ఈ ఫ్రేమ్‌ని కొద్దిగా బిగ్గరగా చేసుకోవాలంటే వి యూజ్ హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్. విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్. హైట్ వచ్చేసి 400 పిక్సెల్. విడ్త్ వచ్చేసి మనం 500 పిక్సెల్. సీ థిస్. చూడండి ఇప్పుడు. ఇలా అన్నమాట మనకి. ఓకే. ఇలా మనం ఐఫ్రేమ్‌లో ఒక వెబ్‌సైట్‌ని గాని, ఒక వెబ్ పేజ్‌ని గాని మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఆ ఐఫ్రేమ్‌లో వచ్చేసి మనకు హైట్ అండ్ విడ్త్ కూడా ఇవ్వచ్చు. ఐఫ్రేమ్‌కి హైట్, విడ్త్ ఇవ్వచ్చు కావాలంటే. నెక్స్ట్ పీడీఎఫ్ ఫైల్‌ని చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ పీడీఎఫ్ ఫైల్ ఉండాలి. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది చూడండి. వీటన్నిటికి బార్డర్ కనిపిస్తుంది. ఈ బార్డర్ కనిపించకుండా చేయాలి అంటే వి యూజ్ ఫ్రేమ్ బార్డర్ 0 అట్రిబ్యూట్ అనమాట. ఫ్రేమ్ బార్డర్ 0 అనేసి ఇచ్చాము అంటే మనకేమైందంటే ఆ బార్డర్ అనేది కనపడదు. చూడండి. లోడ్ అవుతుంది మనకి పేజ్. నౌ సీ దిస్. బార్డర్ కనపడలేదు చూడండి. బార్డర్ కనపడకుండా ఓన్లీ వెబ్‌సైటే మనకు కనిపిస్తుంది. మనకు బార్డర్ కావాలి, ఇట్లాగ బార్డర్ ఉంటే బాగుంటది అనుకుంటే ఈ ఫ్రేమ్ బార్డర్ 0 తీసేయండి. ఓకే. ఫ్రేమ్ బార్డర్ వద్దనుకుంటే ఫ్రేమ్ బార్డర్ 0. వద్దనుకుంటే తీసేయండి. కావాలనుకుంటే కన్‌ఫ్యూజనా? ఓకే. ఫ్రేమ్ బార్డర్ కనిపించాలి అంటే ఇట్లాగ డైరెక్ట్‌గా పెట్టేయండి. ఓకేనా? బార్డర్ వద్దు అనుకుంటే ఫ్రేమ్ బార్డర్ 0 పెట్టేసుకోండి. ఓకే. క్లియర్? నౌ అవును. నెక్స్ట్ ఈ ఐఫ్రేమ్‌లో పీడీఎఫ్ ఫైల్‌ని డిస్‌ప్లే చేయాలనుకున్నా. పీడీఎఫ్ ఫైల్‌ని డిస్‌ప్లే చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ పీడీఎఫ్ ఫైల్ ఉండాలి. నా దగ్గర పీడీఎఫ్ ఫైల్‌ని నేను కాపీ చేసుకున్నా. ఇది కాపీ చేస్తున్నా. నా దగ్గర ఆల్రెడీ పీడీఎఫ్ ఫైల్ ఉంది. ఆ పీడీఎఫ్ ఫైల్ నేను మన డాక్యుమెంట్‌లో నేను పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ క్లాస్ 3లోనే మీరు పేస్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు ప్రింట్ చేయాలనో అదే పేజ్‌లో. ఇప్పుడు ఇది కోర్స్ నేమ్ లిస్ట్. నేమ్ కాపీ చేసుకుంటున్నా. సేమ్ నేమ్ డాట్ పీడీఎఫ్. జనరల్‌గా మనకేందంటే ఈ స్పేసింగ్స్ ఉండకపోతే బావుంటది. స్పేసింగ్ లేకుండా పెట్టుకోవాలి. బట్ అలాగే ఉంది కాబట్టి నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ చేసి డాట్ పీడీఎఫ్ యాడ్ చేశాను. సేమ్ ఎక్స్‌టెన్షన్. నౌ సీ దిస్. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ పీడీఎఫ్ ఫైల్ కూడా మనం హైట్ అండ్ విడ్త్ ఇవ్వాలనుకుంటే సేమ్ హైట్, విడ్త్ ఇస్తున్నా. సేమ్ సీ దిస్. నౌ సీ దిస్. చూడండి ఇలా. ఏదైనా సరే పీడీఎఫ్ ఫైల్ అయినా సరే మనకు ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏంటి అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. రొటేట్ చేయాలంటే రొటేట్ చేసుకోవచ్చు. లేదా జనరల్‌గా ఇలాగే ఉండాలంటే ఇలాగే చేసుకోవచ్చు. లేదా జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్. ఓకే. క్లియర్ దిస్? అవును. క్లియర్. ఇవన్నీ ఒక ఎత్తయితే బట్ మనకి మెయిన్ థింగ్ ఏందంటే యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్స్ అనమాట. యూట్యూబ్ వీడియోస్‌కి, గూగుల్ మ్యాప్స్‌కి ఇవి రాసే అవసరం లేదు. ఆల్రెడీ అదే రన్నింగ్ మెటీరియల్‌గా ఇచ్చేస్తది ఐఫ్రేమ్ కోడ్ అనమాట. మీరు వీటిని రాసే అవసరం లేదు. యూట్యూబ్ అండ్ గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు యూట్యూబ్ వీడియోని మనం ఎలా ప్రింట్ చేస్తాము అంటే, యూట్యూబ్ వీడియోని మన వెబ్‌సైట్‌లో ఎలా ప్రింట్ చేస్తాము అంటే యూట్యూబ్ వీడియోని ఎందుకు ప్రింట్ చేయాలంటే, మనము ఏదైనా సరే ఒక వీడియోని రికార్డ్ చేసుంటాం. ఆ వీడియోని మన వెబ్‌సైట్‌లో చూపించుకోవాలనుకుంటున్నాం. ఆ వీడియోని మన వెబ్‌సైట్‌లో చూపించుకోవాలి అంటే, మెయిన్ థింగ్ ఏంది? ఆ వీడియో సైజ్ చాలా పెద్దదిగా ఉంటది. ఆ వీడియో సైజ్ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మనకేమైతది? అదే విధంగా మన ప్రాజెక్ట్ సైజ్ కూడా పెరిగిపోతూ ఉంటది. మెయిన్ థింగ్ మనం ఏందంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసేటప్పుడు ఇమేజ్ సైజ్ గాని, వీడియో సైజ్ గాని ఎక్కువగా ఉండేట్టు పెట్టుకోకూడదు. అదే ఇచ్చామంటే అదే బర్డెన్ వచ్చేసి మన ప్రాజెక్ట్ మీద పడతది. అదే వెయిటేజ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ మీద పడతది. అందుకోసం మనము వీడియో అట్‌లీస్ట్ మనం ఏదైనా సరే ఎంబీస్‌లోనే ఉంటది. ఒక చిన్న వీడియో తీసుకున్న ఒక ఎంబీలోనే ఉంటది. ఎంబీ అంటే చాలా ఫైల్ సైజ్ అనమాట అది. ఓకే. అందుకోసం మనం ఏం చేస్తామంటే
మన వీడియోని యూట్యూబ్‌లో ఫ్రీగా అప్‌లోడ్ చేయొచ్చు. ఫ్రీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసిన వీడియోని మనం వీడియోని డైరెక్ట్‌గా పెట్టకుండా యూట్యూబ్‌లో ఉన్న వీడియోని మనం పెడతాం. సో, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పిన క్లాస్ వచ్చేసి నేను కాపీ పేస్ట్ చేసి పెడతాను. హాయ్ ఎవరీవన్. Hi. Good morning. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? No. సో, ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌ని మనం విజువల్ స్టూడియో కోడ్‌లో ఎలా ఓకే. సో, ఇదే వీడియో అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఈ వీడియోని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో అని గూగుల్ మ్యాప్స్ అనుకుంటున్నా. ఇక్కడ కిందకలా పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ కింది సైడ్ పెట్టాలంటే ఈ వీడియోకి జస్ట్ ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా రావాలి. లూప్, కాపీ ఈ వీడియో యూఆర్ఎల్ ఇలా రావాలి. ఇక్కడ మనము కాపీ ఎంబెడెడ్ కోడ్ ఉంది చూడండి. ఎంబెడెడ్ కోడ్ మనం కాపీ చేసుకోవాలి. వేరే కోడ్ గాని, ఇక్కడ ఉన్న వీడియో కోడ్ గాని ఇదంతా రాంగ్ అనమాట. ఇక్కడ ఓన్లీ కాపీ ఎంబెడెడ్ కోడ్ అని కాపీ చేసుకోవాలి. అలా కాపీ చేసుకుంటేనే మీకు ఈ వీడియో లింక్ అనేది కాపీ అవుతది. ఆ వీడియో లింక్ వచ్చేసి మనకు ఐఫ్రేమ్‌లోనే ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఐఫ్రేమ్ అని రాసే అవసరం లేదు చూడండి. ఐఫ్రేమ్ ఆటోమేటిక్‌గా ఉంటది మనకు. ఐఫ్రేమ్ విడ్త్, హైట్, ఎస్ఆర్‌సి వాల్యూ ఆటోమేటిక్‌గా అదే ఇస్తది. ఈ టైటిల్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా మనకు వీడియోకుండే టైటిల్ గాని, వీడియోకుండే ఇవన్నీ అనమాట. వీటిని అసలు టచ్ చేయమాకండి. ఓన్లీ మీకు ఎంతవరకు తెలుసు? ఎస్ఆర్‌సి వాల్యూ, విడ్త్ వాల్యూ, హైట్ వాల్యూ. ఈ ఎస్ఆర్‌సి ప్రీ డిఫైన్డ్ ఇది మార్చొద్దండి. హైట్, విడ్త్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవండి. ఒక ఐఫ్రేమ్‌కి హైట్, విడ్త్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నో సీస్ ఇది బిగ్గరగా ఉందనుకుంటే హైట్, విడ్త్ చేంజ్ చేసుకో. ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తే ఇక్కడే ప్లే అవుతది చూడండి. యూట్యూబ్ వీడియో నేను డౌన్‌లోడ్ చేయకుండా, నేను మన ప్రాజెక్ట్‌లో పెట్టకుండా యూట్యూబ్‌లో ప్లేస్ చేసి, ఆ యూట్యూబ్‌లో ఉన్న లింక్‌ని ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఏమైతది మనకు ఈ నీట్‌గా మనకు హాయ్ ఎవరీవన్. ఒక లింక్ ద్వారా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇలా రావాలి. కాపీ ఎంబెడ్ కోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే యూఆర్ఎల్‌ని ఏది కాపీ చేయొద్దండి. జస్ట్ ఇదే. ఇది ఆటోమేటిక్‌గా ఏమొచ్చేస్తదంటే ఐఫ్రేమ్ కోడ్‌ని కాపీ చేస్తది. ఆ ఐఫ్రేమ్ కోడ్‌ని డైరెక్ట్‌గా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్ చేయొచ్చు. ఎస్ఆర్‌సీలో పెట్టకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్ చేసేయొచ్చు. ఇది యూట్యూబ్ వీడియో. అండ్ అనదర్ స్టెప్ అనమాట. ఇక్కడ ఇలా రాకపోతే మీకు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇలా రాకపోతే ఇక్కడ కిందకిలా షేర్ అనే ఆప్షన్ ఉంటది. షేర్ ఇక్కడ నుండి ఎంబెడెడ్ అని ఉంటది. ఎంబెడెడ్ అనమాట. ఎంబెడెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ నుండి ఐఫ్రేమ్ కోడే ఉంటది. ఐఫ్రేమ్ వీటితో ఇదంతా. జస్ట్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి కాపీ ఉంది. కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. నెక్స్ట్ మనకి ఎక్కడ కావాలనో అక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేయండి. కంట్రోల్ వి లేదనుకుంటే పేస్ట్ ఇలా పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి సేమ్ ఉంటది. బట్ మనకు హైట్ విడ్త్ తగ్గించుంటది ఇక్కడ. ఇప్పుడు నాకు సీరీస్ ఇప్పుడు 2 ఐఫ్రేమ్ రావాలి. నౌ సీస్ ఇది హైట్ విడ్త్ డిఫరెంట్‌గా ఉంది. ఇది హైట్ విడ్త్ డిఫరెంట్‌గా ఉంది. రెండిటికి హైట్ విడ్త్ సేమ్‌గా ఇచ్చామంటే సేమ్ హైట్ విడ్త్‌లోనే వస్తది. సేమ్ ఇదే హైట్ విడ్త్‌లో నాకు కావాలనుకుంటే ఇదే హైట్ విడ్త్‌లో ఇది ఇస్తున్నా. నా సీస్ అవుట్‌పుట్. చూడండి 2 సేమ్ హైట్ అండ్ విడ్త్ అనమాట. ఇలా మనము యూట్యూబ్ వీడియోని మనం ఫ్రీగా అప్‌లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్ యొక్క లింక్‌ని మనం మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌లోకి ఎళ్ళామంటే, ఎవరిదన్నా సరే ప్రాజెక్ట్‌లోకి ఎళ్ళాము అంటే, వాళ్ళ ప్రాజెక్ట్ కాంటాక్ట్ పేజ్‌లో, వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క కాంటాక్ట్ పేజ్‌లో వచ్చేసి గూగుల్ మ్యాప్ ఉంటది. ఒకసారి చూద్దాం. కాంటాక్ట్ పేజ్‌లోకెళ్తే వాళ్ళ పేజ్‌లో మనకి గూగుల్ మ్యాప్ ఉంటదిక్కడ. సీ చూడండి గూగుల్ మ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాప్ వచ్చేసి మనకు వీళ్ళ కంపెనీ యొక్క లొకేషన్ ఇక్కడ కనిపిస్తున్నారు. ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది. దాని ద్వారా అడ్రెస్ గాని ఏదైనా సరే ఈజీగా మనము ఇక్కడ చూపించుకోవచ్చు మనం. సేమ్ ఇదే కేసెస్‌లో మనం ఇప్పుడు మనం మన కంపెనీ యొక్క లొకేషన్‌ని మనం చూపించాలనుకుంటున్నాం మన వెబ్ పేజ్‌లో. మెయిన్ థింగ్ మనం ఏదైనా సరే ఒక మ్యాప్‌ని మనం ప్రింట్ చేయాలి అంటే మనం ఏ లొకేషన్ అయితే మనం ప్రింట్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ ఆల్రెడీ గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటేనే మనం ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడండి ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వగానే సిరీస్ ఎక్కడుందో మనకి ఆ లొకేషన్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది. ఇప్పుడు మనకి ఈ లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయంగానే ఈ లొకేషన్ ఇక్కడ కనిపిస్తది. ఇప్పుడు ఇక్కడ మనకి కొద్దిగా డౌన్‌కొస్తే
షేర్ అనే ఆప్షన్ ఉందండి. కొద్దిగా డౌన్‌కొస్తే షేర్ అనే ఆప్షన్. షేర్. షేర్ అయిన తర్వాత ఎంబెడెడ్ మ్యాప్ అనేసి ఇక్కడ ట్యాబ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇలా ఎళ్తది. ఎటువంటి మీడియం స్క్రీన్ ఉంది. ఈ మొత్తం కాపీ హెచ్‌టీఎంఎల్ చేయండి. కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ మనం ఎక్కడైతే కావాలనో అక్కడ ప్లేస్ చేయండి. కంట్రోల్ వి. సీ దిస్ అంతే. ఐ ఫ్రేమ్ కూడా కాపీ అయిపోయింది చూడండి. నేను రాయలేదు. కోడ్ రాయలేదు. ఆటోమేటిక్‌గా అదే ఐ ఫ్రేమ్‌లో ఇచ్చేస్తది. మీరు మార్చుకోవాలంటే హైట్ అండ్ విడ్త్ మార్చుకోండి అంతే. హైట్ అండ్ విడ్త్ మార్చుకొని రిమైనింగ్ సేమ్ అంతా అలాగే ఉండాలి. హైట్ అండ్ విడ్త్ ఇచ్చుకుంటే సరిపోద్ది. నౌ సీ దిస్ ఐ ఫ్రేమ్‌లో మ్యాప్. ఇప్పుడు ఈ మ్యాప్ వచ్చేసి మొత్తం స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నా. మొత్తం స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే ఇక్కడ విడ్త్, హైట్ మార్చుకోండి. విడ్త్ వచ్చేసి మనకు 100% ఇస్తున్నా. 100%. నౌ హైట్ అనమాట. నౌ సీ దిస్ అవుట్‌పుట్ ఇలా. ఓకేనా? క్లియర్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? క్లియర్ అన్న. సో ఇది గూగుల్ మ్యాప్స్ ప్రింట్ చేయడం. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏందంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే చేశారు. ఆ ప్రాజెక్ట్‌లో ఏమేం చేశారు? హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అనేసి మీరు క్రియేట్ చేశారు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే హోమ్, అబౌట్, సర్వీస్ ఇలా పేజెస్ ఏదో మీ ఇష్టం వచ్చి మీరు క్రియేట్ చేశారు. మనకిప్పుడు మనకేందంటే కాంటాక్ట్ పేజ్‌లో వచ్చేసి మనకు లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేశామంటే అడ్రెస్, మొబైల్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ప్రింట్ చేశాం. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏందంటే, ఈ కంటెంట్స్ అన్నిటి కింద మ్యాప్‌ని మీరు ప్రింట్ చేయాలి. మ్యాప్, గూగుల్ మ్యాప్‌ని. ఏదో ఒక లొకేషన్ మీరే ఒకటి ఫిక్స్ చేయండి. లేదనుకుంటే ఉన్న లొకేషన్ ఏదో ఒక లొకేషన్‌ని ఇలా ఐ ఫ్రేమ్‌లో సెలెక్ట్ చేసుకొని, ఆ ఐ ఫ్రేమ్ కోడ్‌ని ఇక్కడ పేస్ట్ చేయాలి కాంటాక్ట్ పేజ్‌లో. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఐ ఫ్రేమ్స్‌ని సర్వీసెస్‌లో మనకేందంటే ఒక సర్వీస్ నేమ్, సర్వీస్ ఇమేజ్, సర్వీస్ కంటెంట్ ఇలా ఇచ్చాం. సర్వీస్ నేమ్, సర్వీస్ ఇమేజ్, సర్వీస్ కంటెంట్ ఇలా ఇచ్చాం. ఈ ఇమేజ్ కింద ఒక వీడియో కావాలి నాకు. ఇది ఏ సర్వీసో ఆ సర్వీస్ రిలేటెడ్ వీడియోస్‌ని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసిన వీడియో జస్ట్ చిన్న క్లిప్ చాలు మనకు. పెద్ద బిగ్గరగా వద్దు. చిన్న క్లిప్ చాలు. ఆ క్లిప్ ఎంబెడెడ్ కోడ్‌ని కాపీ చేసి ఈ క్లిప్ కింద ఇవ్వండి. ఐ ఫ్రేమ్ కూడా ఇన్‌లైన్ ఎలిమెంట్. ఇన్‌లైన్ అనేసి ఎందుకు చెప్తున్నాము అంటే, ఇవి కూడా సైడ్ బై సైడ్ ప్రింట్ అయ్యాయి చూడండి. 2 ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఇచ్చాము అంటే, అవి సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతున్నాయి. అందుకే మనకు దాన్ని ఏమన్నాం? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో, సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతున్నాయి చూడండి. ఐ ఫ్రేమ్ 1, ఐ ఫ్రేమ్ 2, ఐ ఫ్రేమ్ 3 ఇటు పక్కన స్పేస్ లేదు కాబట్టి నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తది. బట్ ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాం. ఇలా ఐ ఫ్రేమ్స్ వచ్చేసి మనకు ఓకేనా? క్లియర్? క్లియర్ ఇది? ఏమైనా డౌట్ ఉందా అప్ టు నౌ? No. ఇవి మనకు ఐ ఫ్రేమ్ గురించి కంప్లీట్‌గా. మీరు మీ ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేస్తూ రావాలి. నేను చెప్పిన మిస్టేక్స్‌ని కరెక్షన్ చేసుకుంటూ, నేను చెప్పే ఎవ్రీ టాపిక్‌ని మీరు అదే పేజ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలి. అదే పేజెస్‌లో నాట్ పేజ్, అదే పేజెస్‌లో మీరు ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడ ఇది ఇంక్లూడ్ చేస్తే బాగుంటాది అనేసి మీరే తెలుసుకోవాలి. మీరే ఇంక్లూడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటాం దీన్ని. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో ఫస్ట్ వన్ మనకి బి ఆర్ స్ట్రాంగ్. బి ఆర్ స్ట్రాంగ్. నెక్స్ట్ వన్ ఐఆర్ఈఎం. ఈఎం అన్నమాట. నెక్స్ట్ బిగ్ అండ్ స్మాల్. ఆర్ అంటున్నా, అండ్ అంటున్నా. ఆర్ అంటే ఇది గాని, ఇది గాని యూజ్ చేసుకోవచ్చు. ఇది గాని, ఇది గాని యూజ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. అండ్ అంటే ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని దాని మీనింగ్. ఓకే. ఫోర్త్ వన్ ఐఎన్ఎస్ ఆర్ యు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిఈఎల్. నెక్స్ట్ సబ్ అండ్ సూపర్. బ్లాక్ అవుట్. క్యూ. అబ్బర్. అడ్రస్. ఓకే. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఇంకా దాంట్లో కొన్ని ఉండొచ్చు. బట్ ఎక్కువ కేసెస్‌లో యూజ్ చేసేది ఇవే అనమాట మనకి. ఇవేందంటే ఒక టెక్స్ట్ మీద మనం అప్లై చేసేటివి అనమాట. ఒక టెక్స్ట్ మీద మనం అప్లై చేస్తాం ఇవన్నీ. టెక్స్ట్‌కి రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనము
ఒక టెక్స్ట్ తీసుకుందాం. సో ఇదే పేజ్లో మనకు ఒక టెక్స్ట్ తీసుకుందాం. index.html ఒక టెక్స్ట్ తీసుకున్నాం. HTML. సో ఒక పేజ్ తీసుకున్నాం. ఈ పేజ్లో మనకి కొద్ది కంటెంట్ తీసుకున్నాం. ఫార్మేటింగ్ ఎలిమెంట్స్, ఒక హెడ్డింగ్, ఐలాండర్ టెక్నాలజీస్, రెడీ, పారాగ్రాఫ్, ఫ్లోరం, ఇలా. సో సమ్ కంటెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇదే హెడ్డింగ్ పారాగ్రాఫ్ నేను ప్రింట్ చేస్తాను. యా, నా సీస్ ఇలా ఉంది కంటెంట్. చూస్తే జస్ట్ ప్లెయిన్గా ఉంది, మనకి ఏం అంత అట్రాక్టివ్గా ఏం అనిపించట్లేదు. జస్ట్ ఎలాగైతే ప్రింట్ చేస్తున్నా అలా వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇంకొక ఎలిమెంట్ ఉంది, దట్స్ ద మార్క్ ట్యాగ్ అనమాట. మార్క్ ఎలిమెంట్. ఇవన్నీ ఏంటంటే నెస్టెడ్ ఎలిమెంట్స్లోనే రాయాలి. అంటే ఒక ఎలిమెంట్ లోపలని మాత్రమే యూజ్ చేయాలి ఇవన్నిటిని. అవుట్ సైడ్లో యూజ్ చేయడానికి లేదు. వీటన్నిటిని ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోపలే యూజ్ చేయాలి. వితిన్ ది H1లో కానీ, వితిన్ ది పారాగ్రాఫ్లో కానీ, వితిన్ ది యాంకర్ ట్యాగ్లో కానీ, ఇట్లా మనము ఒక ఎలిమెంట్ లోపల యూజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నేను ఏంటంటే మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. ఇట్స్ ఏ మార్కింగ్ అనమాట. ఇది డబల్ ట్యాగ్ అనమాట. ఓపెన్ ట్యాగ్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కడి వరకు క్లోజ్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి, ఎక్కడి వరకు క్లోజ్ అవ్వాలి, ఈ ఎఫెక్ట్ అనేది మార్క్ ట్యాగ్ డిసైడ్ చేస్తుంది. నా సీస్ అవుట్పుట్ మార్క్ అనే ట్యాగ్ ఇవ్వడం వల్ల మనకి ఏమైందంటే మన టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తుంది. ఓన్లీ టెక్స్ట్ వరకే అప్లై చేస్తుంది మార్క్ ట్యాగ్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ ఎలిమెంట్స్ని ఇన్సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్లోనే యూజ్ చేయాలి. ఇన్ కేస్ పొరపాటున మీరు మార్క్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది H1 యూజ్ చేసాం. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ ఆఫ్ ది H1నే క్లోజ్ చేసాం. నా సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు అవుట్ సైడ్లో నేను మార్క్ ఓపెన్ చేశాను, అవుట్ సైడ్లో నేను మార్క్ క్లోజ్ చేశాను. H1 ఈ మిడిల్లో ఇచ్చాను. నా సిరీస్ అవుట్పుట్ రాదు. ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట మనకు ఎలిమెంట్స్ వల్ల. అందుకోసం మనకు ఎలిమెంట్స్ని విత్ ఇన్ ది ట్యాగ్ లోపలే రాయాలి. విత్ ఇన్ ది ట్యాగ్ లోపలే రాసుకోవాలి మనకు. వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మన ఎఫెక్ట్, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి అనేసి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఐ అనమాట. ఐ ఫర్ ఇటాలిక్. ఇప్పుడు ఐ అనేది ఓపెన్ చేయగానే మళ్ళీ క్లోజ్ ఆటోమేటిక్గా అయిపోద్ది. ఆ క్లోజింగ్ అనే ఎలిమెంట్ని కట్ చేసి ఎక్కడి వరకు అయితే మీరు ఇస్తారో, ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇస్తున్నా ఐ అనేది క్లోజ్. ఇక్కడ వరకు మనకు ఇటాలిక్ ఫార్మేట్లో కావాలనుకుంటున్న టెక్స్ట్ ఎటువంటి ఇటాలిక్ ఫార్మేట్లోకి వస్తుంది. ఇటాలిక్ ఫార్మేట్ ఎక్కడి వరకు అయితే రాసామో అక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొద్దిగా ఇస్తాను. ఇక్కడ కూడా ఇటాలిక్ ఫార్మేట్ కావాలనుకుంటున్నా. ఇక్కడ కూడా ఇటాలిక్ ఫార్మేట్ కావాలంటే వి యూస్ ఈఎం. అంటే మనకి ఏంటంటే ఈఎం అన్న ఐ అయినా రెండు ఇటాలిక్ ఫార్మేటే ఉంటాయి. ఈఎం అయినా ఐ అయినా రెండు సేమ్గానే ఉంటుంది. ఓకే, ఇటాలిక్ అయినా అండ్ ఎంపసైజ్ అయినా మనకు రెండు సేమ్ లాగే ఉంటుంది, రెండు సేమ్ అవుట్పుటే వస్తుంది. నా సిరీస్ ఇక్కడ సేమ్ అవుట్పుట్. సిరీస్ రెండు సేమ్ అనమాట. ఏదైనా సరే ఇటాలిక్ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే ఈఎం అయినా యూజ్ చేయొచ్చు, రెండు సేమ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ బిగ్ స్మాల్ అనమాట. ఇప్పుడు ఈ ఇటాలిక్లో ఉండేదాన్ని కొద్దిగా బిగ్గర్ చేయాలనుకుంటున్నా. కొద్దిగా బిగ్గర్ చేయాలంటే వి యూస్ బిగ్ ఎలిమెంట్. బిగ్ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఐ అవుట్ సైడ్లో క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఐ అవుట్ సైడ్లో ఓపెన్ చేస్తున్నా. సేమ్ లైక్ ఐ అవుట్ సైడే క్లోజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా బిగ్గర్ చేయాలనుకుంటా టెక్స్ట్ని. బిగ్గర్ ట్యాగ్ ఏం చేస్తా అంటే కొద్దిగా బిగ్గర్ చేస్తాను. చూడండి ఇక్కడ ఉండే నార్మల్ టెక్స్ట్ కంటే కొద్దిగా బిగ్గర్ వస్తుంది. చూడండి ఇది కొద్దిగా బిగ్గర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇది కొద్దిగా స్మాలర్ చేయాలనుకున్నా. కంపేర్ టు దిస్, ఈ టెక్స్ట్ కంటే కొద్దిగా స్మాలర్ అవుతుంది. ఈ టెక్స్ట్తో కంపేర్ చేసి ఇది కొద్దిగా బిగ్గర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా వి యూస్ స్మాల్ ట్యాగ్ అనమాట. స్మాల్ ఓపెన్, స్మాల్ క్లోజ్, స్మాల్ ఓపెన్, స్మాల్ క్లోజ్, స్మాల్ ట్యాగ్. నా సిరీస్ అవుట్పుట్ చూడండి ఉండే టెక్స్ట్ కంటే చాలా స్మాల్గా వస్తుంది. ఇట్స్ ఏ బిగ్ అనమాట. బిగ్ స్మాల్ అనేది ఏంటంటే టెక్స్ట్ని కొద్దిగా బిగ్గర్ చేస్తుంది, టెక్స్ట్ని కొద్దిగా స్మాలర్ చేస్తుంది. అవి అనమాట మనకి ఇవి. నెక్స్ట్ అదేవిధంగా ఐఎన్ఎస్ యూ అనమాట. ఐఎన్ఎస్ అనేది ఏంటంటే ఇన్సర్ట్. ఇట్స్ ఏ అండర్లైన్ అనమాట. మనకు ఐఎన్ఎస్ ఓపెన్ చేశాను, ఐఎన్ఎస్ క్లోజ్ చేస్తాను.
ఐఎన్ఎస్ ఓపెన్ అండ్ ఐఎన్ఎస్ క్లోజ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే నోసీస్ అండర్లైన్. సేమ్ అదేవిధంగా ఐఎన్ఎస్ ప్లేస్లోని యూ కూడా ఇవ్వచ్చు. యూ ఫర్ అండర్లైన్, యూ ఓపెన్ అండ్ యూ క్లోజ్, యూ ఓపెన్ అండ్ యూ క్లోజ్, నోసీస్ అండర్లైన్. ఐఎన్ఎస్ యూ అనమాట, రెండు సేమ్ అనమాట మనకి. నెక్స్ట్ డెలిట్ అనమాట. డెలిట్ అనేది ఏంటంటే మనకు స్ట్రైప్ చేస్తుంది. డిఈఎల్ ఇది డిఈఎల్ డెలిట్ అనమాట. టెక్స్ట్ మీద స్ట్రైప్ చేస్తుంది చూడండి, ఇలా స్ట్రైప్, టెక్స్ట్ మీద స్ట్రైప్ అంటే డెలిట్ అనమాట. ఇది ఏదైనా సరే ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రైక్ చేసి మళ్ళీ తర్వాత పక్కన ఆఫర్ డిస్ప్లే చేస్తారు. 50% ఆఫ్, 20% ఆఫ్ అనేసి అలా డిస్ప్లే చేస్తుంటారు. అలాగా టెక్స్ట్ మీద మన స్ట్రైప్ అవ్వాలంటే ఇలాగనమాట. ఓకే, డెలిట్. నెక్స్ట్ సబ్ సూపర్ ఇక్కడ కింద ఇస్తున్నా. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు స్క్వేర్లో మనకి ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు a+b² రాయాలనుకుంటున్నా. a+b² అని రాయాలనుకుంటున్నాం. a+b² కావాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకు ఈ 2 అనేది టాప్ లెగ్ కావాలి. అంటే కొద్దిగా టాప్లో ఉండాలి మనకి. ఇట్లా ఎండ్ ఒకటే లైన్లో కాకుండా కొద్దిగా టాప్లో ఉండాలి. అలా టాప్లో కావాలంటే ఈ 2కి మాత్రమే SUP అనేసి ఇస్తాం. 2కి మాత్రమే SUP ఇస్తాం. సూపర్ అనమాట. నౌసీస్ ఇలా పవర్లోకి వస్తుంది, సూపర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సబ్ అనమాట. ఇది సూపర్ అండ్ సబ్ అనమాట. సఫిక్స్ లెగ్ కావాలనుకుంటే SUB అని రాస్తాం. SUB అంటే సబ్ అనమాట. నోసీస్ ఇలా సబ్లకి, ఇలా సబ్లకి ఇది సూపర్లకి. నోసీస్ ఇలా సబ్ సూపర్. క్లియర్? నెక్స్ట్ బ్లాక్ కోట్ అంటే ఏంటంటే ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది మనకి ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బ్లాక్ కోడ్ యూజ్ చేయడం, ఈ టెక్స్ట్కి మాత్రం బ్లాక్ కోడ్ యూజ్ చేస్తే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని బ్లాక్ కోడ్ అని ఇస్తున్నా. ఈ బ్లాక్ కోడ్లో ఇస్తున్నా. ఇక్కడ చూడండి, బ్లాక్ కోడ్లో ఇస్తున్నా. ఇప్పుడు మనకు చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్. ఇట్స్ ఏ బ్లాక్ కోడ్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్యూ అనేసి ఇస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్కి క్యూ ఇస్తున్నా. క్యూ ఫర్ ఏంటంటే కొటేషన్స్ అనమాట. కొటేషన్స్ అనేది మనం ఇట్లా అప్లై చేయకుండా ఇట్లా క్యూ అనేది యూజ్ చేసాము అంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొటేషన్స్ వస్తుంది. సిరీస్ కొటేషన్స్ ఇలా క్యూ ట్యాగ్ అనమాట మనకి. క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ అబ్బర్ ట్యాగ్ అంటే అబ్జర్వేషన్ అనమాట మనకి. ఇక్కడ మనకు ఇట్స్ ఏ HTML డాక్యుమెంట్ అంటున్నా. ఇప్పుడు ఇక్కడ HTML అనేది ఏందో నాకు తెలియదు. ఇట్స్ ఏ HTML డాక్యుమెంట్ అంటున్నా. HTML అనేది నాకు ఏందో తెలియదు. ఇప్పుడు HTMLని హోవర్ చేసి HTML అబ్జర్వేషన్ లాగా నాకు రావాలనుకుంటున్నా. ఇప్పుడు HTMLని హోవర్ చేసినప్పుడు దీనికి ఏదో ఒక ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. B అనే ట్యాగ్ యూజ్ చేసాం. ఏదో ఒక ట్యాగ్ యూజ్ చేయాలి దీనికి, ఎందుకంటే దీనికి మాత్రమే నేను చెప్పాలి. ఇప్పుడు Bకి రాశాను. ఇక్కడ నేను వచ్చేసి మనకి ఏంటంటే అట్రిబ్యూట్ టైటిల్ అని రాస్తున్నా. ఇక్కడ మన టైటిల్లో మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ రాస్తున్నా. ఇక్కడ మనం టైటిల్లో ఏదైతే రాసామో ఆ టైటిల్లో రాసింది మనం ఈ HTML హోవర్ చేస్తే మన స్క్వేర్ బ్రాకెట్లు వస్తాయి. చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వస్తుంది. చూడండి, ఇలా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వస్తుంది మనకు. దీన్ని టూల్ టిప్ అంటాం జనరల్గా. ఇప్పుడు ఇక్కడ మనం రాసాం. ఓకే, ఇప్పుడు HTML హోవర్ చేయాలనేసి ఎవరైతే కోడ్ రాశారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యూజర్ చూసేవానికి తెలియదు. అందుకోసం కొద్దిగా క్యాచీగా చూపించాలి. కొద్దిగా ఏదైనా సరే అట్రాక్టివ్గా చూపించాలి. ఎందుకు మనం హోవర్ చేయాలని చూపించాలి. అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి అబర్ ABBR అబర్ ట్యాగ్ రాస్తాం. ABBR అనమాట, ఇన్ ద ప్లేస్ ఆఫ్ వాల్యూ. సో అబర్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే నోసీస్ ఇట్ విల్ గివ్ ద డాట్స్ అనమాట. మనకి ఇలా వస్తుంది. ఓకే, నోసీస్ ఓకే, ఇక్కడ ఏదో ఉంది అనేసి అప్పుడు ఏం చేస్తాం, మనం ఓవర్ చేస్తాం. ఓకే, నా అదేవిధంగా మనకు ఇప్పుడు బ్లాక్ కోడ్కి నేను టైటిల్ ఇస్తున్నా. అట్రిబ్యూట్. ఇప్పుడు మనం ఈ బ్లాక్ కోడ్లో టెక్స్ట్లో మనం ఎక్కడ హోవర్ చేసినా ఈ టూల్ టిప్ వస్తుంది. అంటే ఇట్లా ఏదైనా సరే ఒక ట్యాగ్లో డైరెక్ట్గా రాసేయచ్చు.
ఇక్కడ ఎక్కడ హోవర్ చేసినా మనకు ఇలా టూల్ టిప్ లాగా మనకు రెక్టాంగిల్లో మనకు వస్తుంది అన్నమాట. ఇలా ఎక్కడ హోవర్ చేసినా మనకు రెక్టాంగిల్లో మనకు వస్తుంది. ఓకే, క్లియర్? ఇది అప్పర్. అడ్రస్ గురించి ఆల్రెడీ చెప్పాను. మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకు కాంటాక్ట్ పేజ్లో మనం అడ్రస్ని ప్రింట్ చేయాలంటే వి యూజ్ అడ్రస్ అనమాట. అడ్రస్ మనకు ఇటాలిక్ ఫార్మాట్ టైపే ఉంటుంది మనకు. ఓకే, దాని గురించి అయితే అంత అవసరం లేదు. అడ్రస్ రాసినప్పుడు అడ్రస్ ట్యాగ్లో రాయండి అంతే. నెక్స్ట్ మార్క్ ట్యాగ్. ఇవి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నమాట మనకి. ఓకే, క్లియర్ అది? సో ఫైల్ పాత్ గురించి టుమారో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే కొద్దిగా లెంతీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా 2 ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి కోడ్ అనే ట్యాగ్, నెక్స్ట్ కేబీడి అనే ట్యాగ్ అనమాట. కోడ్, కేబీడి. ఈ కోడ్ అనేది ఏంటంటే జనరల్గా మనకు ఏదైనా సరే ఒక మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వేరియబుల్స్ టైప్ ఉండే కోడ్ వాల్యూస్ నేను ఇస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. పారాగ్రాఫ్లో ఒక వేరియబుల్స్ నేను డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వేర్ ఏ ఈక్వల్ టు 20, వేర్ బి ఈక్వల్ టు 50, అండ్ అదేవిధంగా వేర్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇలా కోడ్ని నేను చూపించాలనుకుంటున్నా. ఇలా పారాగ్రాఫ్లో నేను ఇచ్చాను అంటే మనకి ఏమవుతుంది, నార్మల్ టెక్స్ట్ లాగే వస్తుంది మనకు. ఇలా నార్మల్ టెక్స్ట్ లాగే వస్తుంది. అదేవిధంగా ఇదే పారాగ్రాఫ్ని కోడ్ అనే ట్యాగ్లో ఇవ్వడం వల్ల కోడ్ అనే ట్యాగ్లో ఇవ్వడం వల్ల కొద్ది డిఫరెంట్ ఫార్మాట్ వస్తుంది. సీ దిస్ వేర్ ఏ ఈక్వల్ 20, వేర్ 50. ఇలా చూడండి, ఇలా ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ, కొద్దిగా షార్ప్గా ఉంది, కొద్దిగా నీట్గా ఉంది. ఇలా మనకి ఇలాంటి కోడింగ్ వాల్యూస్ మనం ఎక్కడైనా సరే మిడిల్లో యూజ్ చేసాము అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెక్స్ట్ మిడిల్ అనమాట, గుర్తుపెట్టుకొని. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెక్స్ట్ మిడిల్లోనే మనం యూజ్ చేసి ఇవన్నీ. ఇక్కడ ఏదైనా సరే పారాగ్రాఫ్లో నేను చూడండి, ఇక్కడ ఇస్తున్నా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెక్స్ట్ మిడిల్లో మనం ఇలా ఇచ్చాము అనుకుంటే ఇది నీట్గా మనం ఉండాలంటే ఇలా ఇస్తాం. ఇప్పుడు చూడండి, మనకు ఎక్కడైనా సరే టెక్స్ట్ మిడిల్ చూడండి, ఇలా డిఫరెంట్గా మనకు ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడైనా సరే టెక్స్ట్ మిడిల్లోనే మనకు షార్ట్ కట్స్ రాయాలండి. CTRL ప్లస్ పిఎన్ రాయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను బోల్డ్నెస్ రాశాను అనుకోండి, బిఎన్ రాస్తున్నా. కొద్దిగా ఏమంటుంది, బోల్డ్నెస్ ఉంటుంది, బోల్డ్ వస్తుంది మనకు అంతే. సో ఇక్కడ రాసాం మనకి, ఇక్కడ చూడండి CTLP అనేసి ఉంది. ఇలా మన నార్మల్ బోల్డ్ వస్తుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ బోల్డ్ ఇలా కీబోర్డ్ షార్ట్ కట్స్ అనమాట. ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ మనం రాసేటప్పుడు మనకి కేబీడి అని రాసామంటే కేబీడి, అండ్ అదేవిధంగా కేబీడి ఇలా రాసాము అంటే మనకి ఏమవుతుందంటే జస్ట్ కొద్దిగా ఫార్మాటింగ్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. సీస్ ఇలా చూడండి, ఇప్పుడు రాసిన బోల్డ్కి ఇక్కడ చూడండి కంట్రోల్. ఇలా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లాగా డిఫైన్ అవుతుంది మనకు. అదేవిధంగా ఇట్లా కోడ్లో రాసిన ఇలాగ స్పెషల్గా ఉంటుంది, అదేవిధంగా కేబీడి రాసిన ఇలా స్పెషల్గా ఉంటుంది. నార్మల్గా రాయకుండా ఇలా స్పెషల్గా రాస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది మనకు. ఇవి ఫార్మాటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అనమాట. క్లియర్? అప్పుడు క్లియరా? Yes, no. ఓకే, ఇవన్నీ మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయండి. ఇంక నుంచి నేను చెప్పే టాపిక్స్ అన్నీ మీ ప్రాజెక్ట్లోనే ఇంక్లూడ్ చేస్తూ రావాలి 1 by 1. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఫైల్ పాత్, టేబుల్స్, లిస్ట్ వీటి గురించి ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి టైం ఉందంటే రిమైనింగ్ టాపిక్స్ గురించి కానీ డిస్కస్ చేస్తాను నెక్స్ట్. సో వితిన్ 2 అవర్స్లో మనకి ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. అంటే 2 hours మీన్స్ 2 classes అనమాట. ఓకే, ఇన్ కేస్ అవ్వకపోతే ఇంకో క్లాస్ ఎక్స్ట్రా కాలం తీసుకుందాం, డిపెండ్స్. నీట్గా అయితే నేర్చుకుందాం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. సో టాస్క్ చేయని వాళ్ళైతే టాస్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.